పూరీ పట్టణంలో ఉన్న శ్రీ జగన్నాథ దేవాలయం గురించి తెలుసుకుందాము. మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరీ ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వము పురుషోత్తమ క్షేత్రమని, శ్రీ క్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరట కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయము వైష్ణవ దివ్యదేశాలలో ప్రముఖమైనది మరియు హిందువులకు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని 1078లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుక ఒక కథ ఉంది. ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడని పేరుతో పూజలు అందుకున్నాడని స్థల పురాణం చెప్తుంది. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వాసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రజ్ఞ మహారాజు ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెండ్లాడతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగున ఆవాలు జార విడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో రాజు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామికి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడ నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నదికి ముఖదారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని, వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొస్తాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరు రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలో నుంచి ఎలాంటి శబ్దం రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరుస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రమే ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడ ఈ దారుదేవతామూర్తులను 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు. దీనిని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. రథం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. వైశాఖ బహుళ విదయ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీరాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుని రథం తయారీకి, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ఇందులో జగన్నాథుని రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తైన ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం
దీని ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగములో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలను నిలబెడతారు. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును కదిలించరు. అందుకే ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేది. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయము. బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికొకసారి గుడిలో నుంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుడించా ఆలయం వరకు సాగుతుంది. ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదాయాత్ర పేరట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది. ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ యాత్రకు 2 నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెడతారు. అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లే పండాలు అని పిలువబడే ఇక్కడి పూజారులు ఉదయకాలం పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తము ఆసన్నమవగానే మణిమ అంటే జగన్నాథ అని పెద్ద పెట్టున ఆరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అర్ణస్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథం పైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతలాడిపోతుంటారు భక్తులు. దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్త పారవశ్యంతో జయ జయ ధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుని విగ్రహాన్ని తాకవచ్చు. ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగరాజు విశ్వావసు వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులను అంతరాలయము నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేస్తారు. సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికెక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చెరాపహార అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడికి సుభద్రాదేవికి అర్చించి వారి రథాలను చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చల్లి హారతి ఇచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. విశాలమైన బోడోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనముతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుని రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకు నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లను విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.
సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్టే. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలను, భిన్న సంస్కృతులను, సాంప్రదాయాలను కలగలిపిన ఈ పూరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తూ ఉంటారు. ఈ దేవాలయానికి వెళ్ళాలని ఉన్నా, ఈ రథయాత్రను చూడాలని ఉన్నప్పటికీ పూరి చాలా దూరం ఉండి చాలామంది అనేక కారణాలతోని అంత దూరం వెళ్ళి రావడం కాకపోవచ్చు. అలాంటప్పుడు అదే తరహాలో హైదరాబాదులో కూడా ఈ టెంపుల్ కట్టడం జరిగింది. ఇది 2009లో నిర్మించారు. జగన్నాథ స్వామికి చెందిన ఈ దేవాలయం బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 12లో హైదరాబాదులో ఉంది. ఇచ్చట ప్రతి సంవత్సరం రథయాత్ర సందర్భంగా అనేక వేల మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. అంత దూరం పూరికి వెళ్ళలేని వారు హైదరాబాదు జగన్నాథ స్వామి దేవాలయం కూడా దర్శించుకొని ఆ రథయాత్రలో పాల్గొనవచ్చు. థ్యాంక్ యూ.